హే గిజ్మా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. వీడియోస్ ఎందుకు లేట్ అవుతుందంటే ఎందుకంటే కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, చదువుకోవాలి, మొత్తం రాసుకోవాలి. అందుకని వీడియోస్ అయితే లేట్ అవుతుందేమో ఏమనుకోకండి. రారా షించాన్ ఇంకా ఇంకా ఇది హైడ్ అండ్ సీక్ ఆడదాం ఓకేనా. నువ్వు దాక్కో ఫ్రాంక్లిన్, నువ్వు కూడా మమ్మీయా సారీ ఫ్రాంక్లిన్. ఓకే ఇంకా లెక్క 1 2 3 99 100 గైస్. మొత్తానికి వచ్చేసి 100 అయితే లెక్క పెట్టేసాం అనమాట. మనం వచ్చేసి మీరు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ గైస్, పైలట్ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఓ బాబు, నువ్వు ఒక 3 months బ్యాక్ నువ్వు రిజిస్టర్ చేసావు కదా ఇక్కడ పేరు, అంటే పైలట్ ఇంకా పైలట్ అవసరం అయితే పడింది. ఇంకా స్లాట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. నువ్వు వచ్చి జాయిన్ అయితే అవ్వాలనుకుంటే అయిపోవచ్చు అనమాట ఓకేనా. నువ్వు స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడు వస్తాయి నీకు గైస్. పైలట్ అవ్వాలని నాకు ఎన్ని రోజుల నుంచి కోరిక ఎప్పుడైతే తిరగబోతుంది. తొందరగా వచ్చేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా షించాన్ ఫ్రాంక్లిన్ గారు బయటకు వస్తారు అన్నీ చూసుకొని. రే ఏంటి ఎప్పుడు వచ్చింది సడన్గా ఆఫర్, వదిలికూడదు ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా చలో గైస్, బండి అయితే తీస్తాం అనమాట. ఇంకా వెళ్ళిపోదాం అనమాట గైస్. లేదనమాట ఇట్లాంటి ఆఫర్ నేను ఐడెన్సీ ఆడుతున్నప్పుడు వచ్చింది నైస్ మచ్చా. మన లక్ అయితే మనకు వచ్చేసి ఫేవరబుల్గా అయితే ఉంది. ఆయన మనకు ఫుల్ చేయాలంటే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పడం ఏంటో ఏం అర్థం కావట్లేమా ఓకేనా. గైస్ ఇంక వెళ్ళిపోదాం అనమాట గైస్. బండి వెళ్ళట్లే గైస్. రే చారా రే బండి రే వెళ్ళరా రే పెట్రోల్లో వేయించామో నేను ఇందాకలే జస్ట్ ఇందాక పాల ప్యాకెట్ల కోసం వచ్చినప్పుడు వేయించామో నేను పెట్రోల్ ఉంది ఇప్పుడు చూస్తుంది. పెట్రోల్ కాదు ప్రాబ్లము, ఇదేదో ప్రాబ్లం వచ్చింది బండి మీద. చారా రే ఏదో ఒకటి అసపోం జరుగుతూనే ఉంటుంది మనకి. అనుకున్నాం గైస్, నల్లపిల్ల ఎదురు వచ్చింది అనమాట మనం వెళ్ళేటప్పుడు. గైస్ ఇక్కడే ఉంది గైస్ షోరూమ్, నో ప్రాబ్లం అనమాట. వెళ్ళి మాట్లాడి కొందాం అనమాట. అన్న నీ దగ్గర ఏమైనా స్పీడ్ బైక్ ఉంటే అది నాకు ఇచ్చేస్తే నేను నీకు ఫోన్పే చేస్తాను. బాబు నీకు నీకు వెనకాల అయితే పెడతానో చూసుకో, స్పీడ్కి వెళ్ళిద్ది. 250 per hour స్పీడ్ అనమాట, చాలా స్పీడ్కి వెళ్ళిద్ది అది. ఓకే అన్న. గైస్ మొత్తానికి వచ్చేసి ఇంకా బై అయితే చేస్తాను అనమాట. గైస్ డ్యూక్ 200 ఓకే నైస్ నా ఇంకా స్పీడ్ వెళ్ళిద్దంటే 250 అనమాట బ్యాక్స్ స్పీడ్. గైస్ నైస్ మొచ్చా. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికాం అనమాట, లేకుంటే పిస్తా అయిపోవాళ్ళం. బండి అయిపోయింది గైస్ కరెక్ట్ టైంకి. మన దురదృష్టం ఏందో కానీ బండి మాత్రం అయిపోయిందమ్మా. అక్కడ ఇంకా షించాన్ గడ్డి తీసుకురాలా, ఎందుకంటే ఆవిడ హైడ్ థింగ్స్లో ఉన్నాడు. ఇంకా ఆడిని పిలుచుకుంటూ కూర్చుంటే టైం అయితే అయిపోద్ది. 1 గంటలో వస్తేనే స్లాట్స్ అయితే మిగిలి ఉంటాయంట, లేకుంటే సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయంట. మరి ఎందుకు అందరికి వచ్చేసి చెప్తున్నారు అనుకుంటా వాళ్ళు ఫోన్ చేసుకొని, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. తొందరగా అయితే వెళ్దాం ఓకేనా. గైస్ ఇంకా తొందరగా అయితే వెళ్తున్నాం అనమాట. జల్దీ అయితే వెళ్ళిపోదాం. మీరు చేయాల్సిన పర్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టేసుకోండి అనమాట. అని గైస్ చాలామంది డోనాట్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నా బాధ అయితే వాళ్ళకి ఇచ్చింది ఓకేనా. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వచ్చేసాం గైస్ ఎయిర్పోర్ట్కి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు ఓకేనా. మీరు వచ్చేసి ఎవరైతే సీరియస్గా తీసుకోకండి. ఇక్కడైతే పార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నారు, ఆయనతో అయితే మాట్లాడదాం. ఇంకా హెడ్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారో వాళ్ళైతే చెప్తారనమాట. ఓకే గైస్, హెడ్ ఆఫీసర్ అయితే మనకైతే ఇక్కడైతే ఉన్నారంట. ఇంకా వెళ్ళి మాట్లాడదాం. సీడ్లే అనమాట హెడ్ ఆఫీసర్. ఆఫీసర్ ఇంకా పిలిచారు కదా నాకు, అదే వస్తున్నా ఆఫీసర్. నీకు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పలేదా ఆఫీసర్? చెప్పండి. అది బాబు సోల్డ్ అయిపోయినాయి బాబు టికెట్స్. ఒక 3 months తర్వాత నేను చెప్తానులే, నువ్వు వెళ్ళు. ఏమంటున్నారు సార్? మీరు ఇప్పుడే గారు చెప్పింది. నీకు ఫోన్ చేసిన తర్వాత ఇంకో 4 నువ్వు ఫోన్ చేసావు బాబు. వాళ్ళు తొందరగా వచ్చేసారు, ఇక్కడే ఇంటి పక్కన వాళ్ళు అంట. గైస్ ఏంది నా దరిద్రం అనుకోవాలా, నా దురదృష్టం అనుకోవాలి, ఏమనుకోవాలి గైస్ సోల్డ్ అయిపోయినా. నేను బండి ఆగిపోవడం కానీ ఇప్పుడు జస్ట్ 5 minutes కింద ఒకడైతే తీసుకెళ్ళాడంట లాస్ట్ టికెట్. అది చూపిస్తామని వచ్చేసి ఫ్లైట్ అయితే నడపచ్చు అనమాట. ఏంది గైస్ మన దగ్గర మన టైమే బాగాలేమో. నేను ఏవో బాగుంది అనుకున్నా గైస్. ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడెక్కడే ఇంట్లో వాళ్ళు అంట వచ్చేసరికి గైస్ వచ్చేసి తీసుకెళ్ళిపోయారనమాట. నాకు ఛాన్స్ లేదు. ఇంకా 4-5 months తర్వాత చెప్తారంట మళ్ళీ. ఏం గైస్ నా దరిద్రం అలా ఉంది. ఏం చెప్తా ఇప్పుడు ఈ బైక్ కొనడానికి వెళ్ళినట్టుంది అనమో నా పరిస్థితి. ఈ బైక్ కొనడానికి వెళ్ళినట్టుంది నా పరిస్థితి. అదే గైస్ ఇంకా ఏం చేద్దాం, ఏమో అర్థం కావట్లేమో. లీవ్ ఇట్ ఇంకా ఎన్నో ఆశలతో వెళ్ళాం అనమాట ఎయిర్పోర్ట్కి. ఇలా వద్దని ఎక్స్పెక్ట్ చేయలే షించాన్. ఇంకా నీకు ఒకటి చెప్పాలరా, ఇంకా నీకు తర్వాత చెప్తాను. ఇంకా మన ఆడియన్స్కి బాయ్ చెప్పే. గైస్ బాయ్ అందరికీ. ఇంకా ఫ్రాంక్లిన్ ఎందుకో డల్లు కూడా అనమాట. ఒకసారి అయితే కనుక్కుంటాను ఇంటి నేను వచ్చేసి ఓకేనా. గైస్ ఇంకా బాయ్ గైస్. ఇంకా చాలా ఆశలతో వెళ్ళాము అని వచ్చేసి ఇట్లా ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ గైస్ బాయ్ గైస్. ఇంకా బాయ్ బాయ్ గైస్ అందరికీ బాయ్.